హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వీక్ డేలో నేను ఏం చేస్తాను, వర్క్ ఎలా కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ అయితే దోశ తిన్నాను. అందులోకి వాళ్ళు ఇచ్చిన చట్నీతో పాటు ఇంటి నుండి తెచ్చుకున్న మునగాకు పొడి కూడా వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. పీజీలో ఉన్నప్పుడు ఏ టిఫిన్ తిన్నా తినకపోయినా దోశ అయితే పక్కా తింటాం కదా. ఈ మునగాకు పొడి రెసిపీ మీకు కావాలా అయితే కామెంట్ చేయండి. మా అమ్మతో చేపించి వీడియో అప్లోడ్ చేస్తాము. టేస్టీ అండ్ హెల్తీ. దోశ తినేసి నేను లాగిన్ అయ్యి ఎలా వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే చాలా వర్క్ ఉంది. డే అంతా చాలా బిజీగా ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి సీ ఫుడ్ దొరుకుతుందన్నమాట. సో ఒక ఫిష్ ఫ్రై తీసుకొచ్చారనమాట. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంది. దీని నేమ్ కార్లో ఏదో అని చెప్పారు, బట్ నేనైతే ఎప్పుడు వినలేదు. మీకు తెలుసా? మీకు తెలిస్తే ఈ ఫిష్ని ఏమంటారో కామెంట్ చేయండి. అలానే హాస్టల్తో పెట్టిన పప్పుతో ఫిష్ ఫ్రై తిన్నాను. మజ్జిగ కూడా తాగాను. వేడి రైస్లో అలా పప్పు కలుపుకొని ఫిష్ పీస్ని తీసుకొని పప్పులో పెట్టుకొని తింటే అబ్బా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటి ఫుడ్ని మిస్ అవుతాం కదా పీజీలో ఉన్నప్పుడు. సో ఇలా తిన్నప్పుడు ఒక్కసారిగా మనసంతా ఫుల్గా అవుతుంది. ఇలా తినడం స్టార్ట్ చేసామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద వర్షమే పడింది. కార్డోర్స్ అన్నీ వాటర్ ఫుల్గా వచ్చేసాయి. సరే ఇంకా మళ్ళీ వర్క్ చేసుకుందాం అని చెప్పి తినేసి వర్క్ చేసుకున్నాను. మజ్జిగ తాగడం మర్చిపోయాను. సో మధ్యలో గుర్తొచ్చింది, వర్క్ చేస్తూ మజ్జిగ తాగేసాను అనమాట. ఫైనల్గా నా డే అయితే ఎండ్ అయింది. టైం 6:30 అవుతుంది. హెడేక్ అయితే ఫుల్గా ఉంది. ఇలాంటి టైంలో ఒక్క టీ పడాల్సిందే ఖచ్చితంగా. పైగా మా హాస్టల్ ముందే టీ షాప్ ఉంటుంది. అలాంటప్పుడు మనం టీ తాగకుండా ఎందుకుంటాం, పక్కా తాగుతాం కదా. సో వెళ్ళి టీ తాగేసాను. ఇంతటితో ఇంకా నా డే ఎండ్ అయింది. నైట్ ఇంకా ఏం తినలేదు. మధ్యాహ్నం ఫుల్గా తినేసాం కదా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బుంగా సిస్టర్స్. ఛానల్నే మార్చాము, దాని అప్డేట్ తర్వాత వస్తుంది.